ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా బలగాలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాయని వాటిని ప్రతిపాదిత థియేటర్ కమాండ్లో చేర్చాల్సిన అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి సొంత నిఘా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో త్రిదళాధిపతితో పాటు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. సాంకేతికత విషయంలో శత్రువు కంటే భారత్ ముందుండాలని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. థియేటర్ కమాండ్స్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్లు ఉంటాయన్నారు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవి కలిసి పనిచేస్తాయని వివరించారు. వివిధ దేశాల నుంచి ముప్పులు పొంచి ఉన్న వేళ ఏ దేశమూ ఒంటరిగా సురక్షితంగా ఉండలేదని సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఉమ్మడి రక్షణ ఆవిష్కరణలే బలమైన కవచమని అభిప్రాయపడ్డారు. ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌకను లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి చేర్చుతున్నట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు. సముద్ర జలాల్లో భద్రతా సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. నౌకాదళంలో స్వావలంబనను ఓ వ్యూహంగానే కాకుండా భవిష్యత్ భరోసాకు పెట్టుబడిగా చూస్తున్నట్లు చెప్పారు.